మటన్ కీమా పాన్ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మటన్ కీమా తీసుకున్నాను 300 గ్రామ్స్, టమాటో ప్యూరీ, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, గుడ్లు, ఆలివ్ ఆయిల్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉల్లిపాయలు, పార్స్లీ, మిక్స్డ్ డ్రై హర్బ్స్, వెల్లుల్లి, అల్లం, కారం, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్. సో ఇప్పుడు మనం ఇందులో 3 స్టెప్స్ చేస్తున్నామండి. ఒకటేమో మటన్ కీమా కబాబ్ పాన్ పైన చేస్తున్నాం, ఇంకొకటేమో సాస్ చేస్తున్నాం, అలాగే ఫ్రైడ్ ఎగ్ కూడా చేస్తున్నాం. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ కంట్రీలో తయారు చేసుకునే కబాబ్స్ పర్షియన్ స్టైల్లో చేస్తున్నాం అంటే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా చేసుకోవచ్చు. మనం ప్యూర్ ఆలివ్ ఆయిల్ వేసి చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ స్టెప్, ఒక బౌల్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను, జీలకర్ర పొడి, పార్స్లీ, ధనియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా తరిగి పెట్టుకున్న గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ మనం వేస్తున్నాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇది మనం 2 పోర్షన్స్ చేస్తున్నాం. ఒకటేమో మటన్ కీమాలో వేస్తున్నాను, ఇంకొంచెం పక్కన పెడుతున్నాను, మనకి సాస్కి ఇది కావాలి. ఇప్పుడు మటన్ కీమాకి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న మటన్ కీమా ఈ ముద్ద మొత్తం తీసేసుకున్నాం చేతికి. 300 గ్రామ్స్ ఉంది ఇది. ఇందులో పెట్టి అప్లై చేసుకోవాలి. మనం సర్వపిండి ఎలా పెడతాం అలా పెట్టాలన్నమాట. మధ్యలో కొంచెం మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు ఇలా ఉల్లిపాయ పెడుతున్నాను. ఇటు సైడ్ ఒక ఉల్లిపాయ, అటు సైడ్ ఒక ఉల్లిపాయ, టమాటాలు కూడా, పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ ఒక 5 మినిట్స్ పెద్ద మంటలో పెట్టి తర్వాత చిన్న మంటలో ఒక 20 నుండి 30 నిమిషాలు మనం చిన్న మంటలో పెట్టి కుక్ చేసుకుంటే మటన్ కీమా పాన్ కబాబ్ రెడీ అవుతుంది. ఇప్పుడు కబాబ్ పైన మనం మూత పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఫస్ట్ ఫ్రైడ్ ఎగ్ చేసుకున్న తర్వాత సాస్ చేద్దాం. ఫ్రైడ్ ఎగ్కి ఎప్పుడు ప్యాన్ వేడిగా ఉండాలి. కొద్దిగా నూనె వేస్తున్నాం. మటుకి చాలా వేడిగా ఉండాలి, పొగలు రావాలన్నమాట. ఇప్పుడు సైడ్ పెట్టేసుకొని ఒక ఎగ్ వేసేసుకుందాం. ఒక్క నిమిషం ఇలా మూత పెట్టేసి కుక్ అవనిద్దాం. 1 సైడ్ కుక్ చేస్తే చాలు. ఫ్రైడ్ ఎగ్ని 2 సైడ్స్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్ని మంచి ఫ్రై చేసుకొని ఫస్ట్ దీన్ని తీసేసుకున్నాం. దీంట్లో మనం 2 చేద్దాం. తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం.
కుక్ చేశాను. మామూలుగా మిడిల్ ఈస్ట్ కంట్రీలో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అప్పటికప్పుడే వేడిగా ఆర్డర్ ఇచ్చేసి ప్యాన్లో వేసి జస్ట్ డైరెక్ట్గా ప్యానే తీసుకొచ్చి సర్వ్ చేస్తారనమాట ప్యాన్తోనే. అండ్ కబాబ్స్ కూడా చాలా వెరైటీ ఆఫ్ కబాబ్స్ అక్కడ తయారు చేస్తూ ఉంటారు మీట్తో. సో ఇప్పుడు ప్యాన్ వేడిగా ఉంది కదా, ఇందులో ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఆలివ్ ఆయిల్, అది ఇందులో వేసేస్తున్నాము. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా సింపుల్ సాస్ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఇందులో సీడ్స్ తీసేసాను. కబాబ్స్ ఇలా సింపుల్ సాసెస్ చాలా బాగుంటాయి, విత్ ఫ్రైడ్ ఎగ్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్యాకెడ్ విత్ ప్రోటీన్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎగ్స్లో కంప్లీట్గా మనకి ప్రోటీన్ ఉంటుంది, అలాగే మీట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్తో మనం సింపుల్ సాస్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా ప్యాకేజ్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మసాలా అంతా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ఉంది, ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, మిక్స్డ్ డ్రై హర్బ్స్తో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ వేసుకుంటున్నాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. అలాగే ఒకసారి కబాబ్ని కూడా చూపిస్తాను. ఇదిగోండి, మనం మీట్ పెట్టుకున్నాం కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుంది, ఉల్లిపాయల నుండి టమాటాల నుండి కూడా వాటర్ వచ్చేస్తుంది. ఇది మంచి జ్యూసీగా ఉండే కబాబ్ అనమాట. మనం బ్రెడ్ కాంబినేషన్తో తినొచ్చు, రోటీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. పైన సాస్ ఇంకా ఫ్రైడ్ ఎగ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇది అవ్వడానికి మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది. మటన్ కీమా ప్యాన్ కబాబ్ రెడీ అయిపోయింది, ఇలా జ్యూసీగానే ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఈ ప్లేట్లో ఫస్ట్ మనం తయారు చేసిన ఈ సాస్ వేసుకొని, ఫస్ట్ సాస్ మనం కింద వేస్తున్నాం. ఇలా ఈ సాస్ పైన మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ ఎగ్, చిల్లీ పౌడర్ కొంచెం ఇలా వేస్తున్నాను పైన గార్నిష్ కోసం. పార్స్లీ అండ్ బటర్ నాన్ నా దగ్గర ఉంది. వీటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మటన్ కీమా ప్యాన్ కబాబ్ రెడీ అయిపోయింది. మటన్ కీమా ప్యాన్ కబాబ్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, పార్స్లీ, ధనియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, రెడ్ అండ్ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ ముక్కలు వేసి కలిపి కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కీమాలో వేసి ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ప్యాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి తయారు చేసుకున్న మటన్ కీమా మిశ్రమాన్ని మధ్యలో పెట్టి సాఫ్ట్ గా చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. దీనిపైన చిన్న చిన్న రంధ్రాలుగా చేసి పైనుండి కాస్త ఆలివ్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 నిమిషాలు పెద్ద మంటలో, తర్వాత చిన్న మంటలో మనం కాల్చుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు వేసి కలిపి టమాటో ప్యూరీ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి కుక్ చేసుకుంటే సాస్ రెడీ అవుతుంది. కీమా ప్యాన్ కబాబ్ పైన తయారు చేసుకున్న సాస్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్ కూడా పెట్టి పార్స్లీతో గార్నిష్ చేసుకుంటే మటన్ కీమా ప్యాన్ కబాబ్ రెడీ అవుతుంది.